వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీలో వైసీపీ శ్రేణులు ప్రజలపై జరుగుతున్న దాడులపై హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్తామని, రాష్ట్రంలో ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదో కోర్టులను అడుగుతామని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను మంగళవారం విజయవాడ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ, రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు. ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఫీజులు రాలా. ఏప్రిల్, మే, జూన్ ఫీజులు, రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా. పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి, ఫీజులు కట్టలేని పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగరగొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా రావాల్సిన 0 వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్లో రావాల్సింది, అది ఎగరగొట్టేశారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రి భవిష్యత్తులో జరగబోయే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా అందరూ సహాయ సహకారాలు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖపట్నంకు చెందిన 5 వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రం బలంగా ఉండాలనే లక్ష్యంతో కలిసి పనిచేశామని అన్నారు. వ్యక్తిగతంగా తనకు వైసీపీ శత్రువు కాదని అన్నారు. డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్. సరే, నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. చాలా సందర్భాలు మాట్లాడే విధానాలు
ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మీరు ఎదగాలని కోరుకునేవాడిని, దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆల్రెడీ పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా వారితో మమేకమై అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు, ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన ఈ మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో. ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి దమ్ముంటే రాష్ట్రానికి ఐటీఐఆర్ తీసుకొచ్చి ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాలు విసిరారు. బీజేపీ నేతలు కేవలం కోతల రాయిళ్లు మాత్రమేనని ధ్వజమెత్తారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన అవినీతి కోసమేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి గంగా ప్రక్షాళన కూడా మోదీ అందుకే చేస్తున్నారా? పనులు చేస్తే డబ్బుల కోసం అంటారు, చేయకపోతే చేయడం లేదు అంటారు. ఇదేం పద్ధతి అంటూ బీజేపీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇక అబద్దాలకు తల్లిగారిల్లు కేసీఆర్దేనని జగ్గారెడ్డి ఆరోపించారు. కొందరు లేట్ అయితే, కొందరు ముందు అయితే, అందరు ఒకటేసారి కాకపోవచ్చు. మొన్న అసెంబ్లీ సిఎల్పి అపోజిషన్ పార్టీ సిఎల్పిగా బట్టి విక్రమార్క మేము ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హోంగార్డ్లేదు 250 మందిని, అంటే ఎప్పుడో వాళ్ళు కేసీఆర్ తీసింది కదా, ఎప్పుడో తీసారు 250 మంది హోంగార్డ్లను మనం అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడినాం. బట్టి గారు మరి దీన్ని మనం రూలింగ్లోకి వచ్చా 250 మందికి హోంగార్డులకు జాబ్లు ఎక్కియండి అని మళ్ళీ బట్టి గారితో ఎండార్స్మెంట్ వేయించిన తీసుకుపోయి. నిన్న వేముల నరేందర్ రెడ్డి కూడా నిన్న చెప్పిన, సీఎం గారు పేరు మీద అడ్రస్ చేసి ఇది మనం కాంగ్రెస్ అపోజిషన్లో మాట్లాడినాం అసెంబ్లీలో అని నరేందర్ కూడా ఇచ్చి, ఇది కొంత సీఎం గారితో మాట్లాడి ఫోన్లో ఇది మూవ్ చేయి, ఐజీతో మాట్లాడి హోంగార్డ్ డిపార్ట్మెంట్ అనితో కూడా నేను ఇచ్చిన. అంటే ఇంత ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేను, అయినా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని మేము అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అంశాలు కూడా మేము తీసుకుపోయి ఇచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా నరేందర్ కానీ, లేకపోతే అక్కడ బట్టి విక్రమార్క కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంకా మిగతా ఆల్ మినిస్టర్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు. పని ఎక్కడ జరుగుతుందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే జరుగుతుంది. సమస్యలు వస్తే చెప్తే వినేటోళ్ళు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరుగుతుంది. ఇది ఈ రకంగా పరిపాలన జరుగుతుంటే మహానుభావులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు రాళ్లతోడు కొడుతున్నారు. బురదల్లో కార్యక్రమం పెట్టుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఇప్పుడు మనం చూడండి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోకంటే ముందే ఇండస్ట్రియల్ మినిస్టరు శ్రీధర్ బాబు గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడది శంషాబాద్ దగ్గర ముచ్చెర్ల దగ్గర దాదాపు 60 ఎకరాలు
స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంతోమందికి అది జీవనోపాధి, ఎంతోమందికి అది అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుంచి ఒకేసారి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏపీ సచివాలయంలో మంగళవారం మంత్రి నారాయణ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. క్రెడాయ్, నెరెడ్కో వంటి సంస్థల బిల్డర్లతో సమావేశమయ్యామని చెప్పారు. ఈ లేబర్ చెస్, షార్ట్ ఫాల్స్ వీటి మీద యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ మధ్య నేను నెల్లూరులో కూడా ఒక డ్రైవ్ పెట్టాను. ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించే నెల్లూరులో శాంపిల్గా డ్రైవ్ స్టార్ట్ చేశాను. ఒకరోజు మార్నింగ్ 11 నుంచి 3 గంటల దాకా ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఈ టౌన్ ప్లానింగ్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ రమ్మని మీ మీడియా ద్వారానే చెప్పడం జరిగింది. అయితే ముందు రోజు మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళ టీంని పంపించాను. ఏమేమి ఉన్నాయో క్లియర్ చేయమంటే వాళ్ళు 40 మందికి ఆ రోజు ముందు రోజే క్లియర్ చేశారు. నేను పోయిన తర్వాత వచ్చిన వాళ్ళలో 15 మంది వచ్చారు. 15 మందిలో కూడా 10 మందికి అక్కడ స్పాంటేనియస్గా క్లియర్ చేశారు. మరొక 5 షార్ట్ ఫాల్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా వెరిఫై చేసి క్లియర్ చేయమని చెప్పాను. ఈ విధంగా ఈ డిపార్ట్మెంటు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, బిల్డర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇండివిజువల్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద డ్రైవ్ చేయమన్నారు. మొన్న విశాఖపట్నంలో కూడా చేస్తామంటే అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందువల్ల విశాఖపట్నం పోలేదు. ఎవరివి కనీసం ఒక మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఈ డ్రైవ్ నేనే పర్సనల్గా చేయదలుచుకున్నాను. ఎందుకంటే మంత్రిగా పర్సనల్గా చేసినప్పుడు అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో తెలుస్తాయి. మొన్న నెల్లూరులో చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు వాడు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విజయవాడలో ఈ బిల్డర్స్ నేను రమ్మన్నాను. వీళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. వాళ్ళు చెప్పిన సమస్యలు కొన్ని నిజమైనవే. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఈ టౌన్ ప్లానింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, అర్బన్ అథారిటీస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశించాను. వాళ్ళు కూడా 5 టీములు ఫామ్ చేసి, మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 5 టీములు ఫామ్ చేసి 10 రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఒక్కొక్క టీం 2 రాష్ట్రాలు స్టడీ చేసి తీసుకొచ్చేదానికి. అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పాను, మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్తో టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అనేది తీసుకురమ్మన్నాను. వాళ్ళు కూడా తీసుకొస్తే, మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి, డిస్కస్ చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ, బట్ అట్ ది సేమ్ టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు ఆన్లైన్లో కొన్ని సమస్యలు రూల్ అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసారమంటున్నారు. ఈసీ పరిగెత్తాల్సి వస్తుంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉండడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అర్హత లేదని ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చినా కానీ ఇప్పటికీ పద్దతిలో మార్పు రావడం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి మేము డైరెక్షన్ ఇస్తే మా డైరెక్షన్ ప్రకారం 1వ తారీఖున మరి 14,000 క్యూసెక్కులు పంపించడం జరిగింది. 2వ తేదీన 15,000 క్యూసెక్కులు పంపించడం జరిగింది. 3వ తేదీన చూస్తే 12,000కి మళ్ళీ పడిపోయినటువంటి పరిస్థితి. 4వ తేదీన దాన్ని 10,000 క్యూసెక్లకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. నిన్న గట్టిగా ఫైట్ చేస్తే మళ్ళీ ఈరోజు 11,000కి కొద్దిగా రేట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం. అంటే ఏదైతే ఆయన రేపు కృష్ణా నుంచి ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఆల్రెడీ పట్టిసీమ నుంచి మళ్ళీ వాటర్ తోడుకుని మళ్ళీ వెయిట్ చేసే కంటే పట్టిసీమ పంపుల్ని నిలుపుదల చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఖర్చుతో కూడింది కాబట్టి మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తూ ఉంది. అంచేత ఏదైతే
పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్గా పులిచెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా 2 రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను డ్రా చేసుకున్న టైంలో పులిచింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా 24 అవర్స్ పడుతుంది పైనుంచి రావడానికి. అది కూడా డిలే చేశాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది, పైనుంచి వాటర్ నిన్నటికి కానీ అందుకోనిటువంటి పరిస్థితి. అందుకే సీరియస్గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికీ కూడా ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్ కానీ పంపించడంలో నిర్లక్ష్యించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ప్రసాద్ బాబు నియర్లీ ఏదైతే అతను ఏంటంటే ఈ రీజన్ అంటే చెప్తున్నాం కదా, గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పనులు ఇరిగేషన్లో ఏ పని చేయాలి, ఎట్లా చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ని ఎట్లా చేయాలి, మేము డైనమిక్గా మేనేజ్మెంట్ చేయండి వాటర్ మేనేజ్మెంట్ అని మేము చెప్తే చాలా క్లియర్గా అది ఇప్పుడు ఇరిగేషన్ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అయినా చేయగలుగుతాడు. ఏదైతే ఇప్పుడు ఈస్ట్ కెనాల్ వెస్ట్ కెనాల్ వాటర్ పంపించాలని అనుకున్నప్పుడు యాక్చువల్గా పులిచింతల నుంచి డ్రా చేసుకుని వాటర్ని మనం క్లియర్ చేసుకోవచ్చు కిందకి. కానీ అక్కడ పులిచింతల నుంచి డ్రా చేసుకోలేదు. ఇటు ఏదైతే 2 రోజులు ఆలస్యంగా ప్రకాశం నుంచి వాటర్ తీసుకున్నాడు. దీనివల్ల ఇది హెడ్ డౌన్ అయ్యింది, వాటర్ లెవెల్ తగ్గింది. అంటే ఏదైతే చాలా క్లియర్గా అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారులని ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత వేరు, గత ప్రభుత్వం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ చిరు వ్యాపారి ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. తెనాలిలోని బాలాజీరావుపేటకు చెందిన చిరంజీవి పానీపూరి బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం ద్వారా ఆయన రుణం పొందారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించారు. అది కూడా డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించడంతో చిరంజీవికి ఈ ఆహ్వానం అందింది. మెహ్మా సహకారం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందని చిరంజీవి తెలిపారు. తెనాలి బాలాజీరావుపేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నా పేరు మెగావత్ చిరంజీవి. నాకు పిఎం స్వామి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేయటం మూలన అది కూడా సంతోషకరంగా ఉంది. నన్ను చూసి ఇంకో ఇన్స్పైర్ అవుతారేమో అని. తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యుద్ధ భూమిగా ఉండేదన్నారు. వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా నేను జయశంకర్ ను కలిశానని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తూట్లు పొడుస్తూ ఉన్నది. దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే
మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జియో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే, ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి, తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జియో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే, అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని, అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్. బీజేపీ నేతలు నల్లపిల్లుల్లా ప్రతి మంచి పనికి అడ్డం పడుతున్నారని, వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, 10 ఏళ్లు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సహా అధికారుల బృందం విదేశీ పర్యటన చేస్తుందని, ఇందులో కాగ్నిజెంట్ విస్తరణలో తొలి సక్సెస్ సాధించిందని, టైర్ 2 సిటీలో కూడా కాగ్నిజెంట్ బ్రాంచ్లు ఏర్పాటు చేసేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. ఒక గడియారంలో 12 ముళ్ళు 12 మొత్తం 360 డిగ్రీలు ఎట్లుంటాయో అన్ని రంగాలను కూడా అట్లనే తిరుగుకుంటా మరి ఈ రోజు ఒక పాజిటివ్ వాతావరణం తోటి, సక్సెస్ రేట్ తోటి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉండు. ఈ అంశాలని, మంచి పనులని మరి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే బీజేపీ ఈరోజు పిల్లి అవతారం ఎత్తింది. ఇది ఏంటిది అనంటే, వాళ్ళు ఇయ్యరు, మనం చేసేటోని చేయనియరు. ప్రగతి పదంలో సరే నువ్వంటే కేంద్రంకి వచ్చి మనం ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారు అదే విధంగా మంత్రులతోటి కలిపి పోయి మాకు గీగి పనులున్నాయి సార్, తర్వాత విభజన చట్టంలో హామీలు రావాలి, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి మాకు ప్యాకేజ్ కావాలి, పాలమూరు రంగారెడ్డికి మాకు ప్యాకేజ్ కావాలి, లేకపోతే RRR కి మాకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ అంశాలను గుర్తు చేసి స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నాము. అన్నింటినీ కూడా మనం ఈ రాష్ట్రంకి వచ్చి ఏం చేయబోతున్నామో పారదర్శకంగా 4 అడుగులు కిందికి పోయి, గతంలో ఏం చెప్పేటోళ్ళు బీజేపీ వాళ్ళు, మీరు అడుగుతే కదా మాకు తెలిసేది అనేటోళ్ళు. మరి అడుగుడు కాదు, మొత్తం మంత్రివర్గాలతో కూడా పోయి వినతి పత్రాలు మనం ఆడి ఇచ్చినాక కూడా మన బడ్జెట్ లో మనకి ఏమి ఇచ్చారు అంటే మొండి చేసి చూపించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇక మంచో చెడో మనం అడగడం మన బాధ్యత, ఇయ్యడం ఇయ్యకపోవడం అనేటటువంటిది వాళ్ళ విచక్షణకు మనం మొదలు పెడదాం. ఇది తెలంగాణ మీద చూపిస్తున్నటువంటి వివక్ష అనేటటువంటిది సభా సాక్షిగా మనం తీసుకున్నటువంటి తీర్మానంతో మనం ముందుకు పోయినాం. అయితే దీని మీద బీజేపీ నేతలు ఏమని మాట్లాడతారు, స్కిల్ యూనివర్సిటీ పెడతానంట, భూ కుంభకోణాలు మనం చేస్తున్నామట. బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఏమైనా అర్థం పడదాం ఉందా? ఈరోజు మత కళాలు లేకపోతే మతపరమైనటువంటి చిచ్చులు పెట్టి ఎంపీ ఎట్లా గెలవాలి అనేటటువంటి స్కిల్ తప్ప ఆయనకి ఇంకో స్కిల్ ఉంటున్నటువంటి చరిత్ర ఉందా? లేకపోతే గతంలో మీరు ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టిరో
ఆ రోజు మీరు మొదలుపెట్టినటువంటి వసూళ్ల పర్వం తట్టుకోలేకనే కదా మీ పదవిని ఊడవీకేసి పక్కకు జరిపింది. అర్ధరాత్రి పూట మరి అధ్యక్షుడిని మార్చింది. మీరు ఈ రోజు కుంభకోణాల గురించి మాట్లాడితే ఎట్లా బండి సంజయ్ గారు? ఈ అంశం కూడా చెప్తే మనం పక్కన పడదాం. రాముడి పేరు మీద అయోధ్య మందిరం అనేటటువంటిది మనందరం కూడా మొక్కుతాం, మన అందరి సెంటిమెంట్. కానీ ధర్మం పేరుతోటి వీళ్ళు చేసేటటువంటి భూ కుంభకోణాలు అంటే ఎట్లుంటాయి అంటే బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అదాని గారైనా, బాబా రామ్దేవ్ అయినా, రవిశంకర్ అయినా వీళ్ళు అయోధ్యకి చేరువలో ఉంటున్నటువంటిది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేస్తారు. ఫస్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిని డీనోటిఫై చేసేస్తారు సర్కార్. దీన్ని అంటారు కుంభకోణం అని. రక్షణ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి మీరు, నువ్వు కూడా హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళే కదా, కాపాడాల్సినటువంటి వాళ్ళు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని 63,095 మంది భక్తులు దర్శించుకోగా 23,127 మంది తల నీలాలు సమర్పించుకున్నారు.